Hello guys, welcome to Coding Friendly. Uh, Now we are going to discuss the next problem given on April 14th shift 2 session. Question number 2. Uh, let's see the question. Anagram check. Given two strings S1 and S2, check if they are anagrams. If lengths are not equal or any input is empty, print invalid input. If both strings have the same characters with the same frequency, print a true, else print false. Input AB, AAC, AA, BCA, output true. In the question they will give two strings. We have to check whether the both strings are given strings are anagram or not, anagrams or not. Anagram means if the letters, every letter in one string should be in the second string. uh, Maybe there may be they may be arranged in different order, but uh, they must be the every single letter in first string should be in the second string, and also every letter in the second string must be in the first string. They are called anagrams. We have to check for them, and we have to print if they are given are anagrams. We have to print a true, else otherwise we have to print false. Okay, let's discuss the problem. uh, okay. Okay, in the problem they given two strings. Okay, in the problem they given two strings, and they asked to check whether these two are anagrams or not. అనగ్రామ్స్ కాదా అని చెక్ చేయాలి. రెండు స్ట్రింగ్స్ అనగ్రామ్స్ అంటే ప్రతి లెటర్ ఇందులో ఉన్న లెటర్స్ అన్నీ ఇందులో ఉండాలి, ఇందులో ఉన్న లెటర్స్ అన్నీ ఇందులో ఉండాలి. అంటే రెండిట్లో సేమ్ లెటర్స్ ఉండాలి. అరేంజ్మెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, మేబీ దేర్ అరేంజ్మెంట్ మేబీ డిఫరెంట్, బట్ ఎగ్జాక్ట్లీ హౌ మెనీ లెటర్స్ ఉన్నాయో ఇందులో ఇందులో కూడా అవే లెటర్స్ ఉండాలి. ఆ అరేంజ్మెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, అంటే సైలెంట్ లిజన్ లాగా ఇందులో ఉన్న ఈచ్ ఎలిమెంట్, ఈచ్ లెటర్ దీనిలో ఉన్నది ఈచ్ ఎలిమెంట్ దీనిలో ఉన్నది. సేమ్ లెటర్స్ ఇందులో ఉన్నాయి, కాకపోతే డిఫరెంట్ అరేంజ్మెంట్లో ఉంది. ఇది చెక్ చేయాలి మనం. ఎట్లా చెక్ చేస్తాం? ఫస్ట్ అయితే లెంత్ సేమ్ ఉండాలి కాబట్టి ఫస్ట్ కండిషన్ మనం చూసుకోవాలి. ఏంటి, S1 డాట్ లెంత్ ఈక్వల్ అవుతుందా, ఈక్వల్ కాకపోతే S2 డాట్ లెంత్ ఈక్వల్ కాకపోతే డైరెక్ట్గా ఫాల్స్ రిటర్న్ చేసేయాలి. ఇది కండిషన్ సాటిస్ఫై అయితే తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇట్లుంటే కంపేర్ చేసుకోరాదు కాబట్టి క్యారెక్టర్ అరేలోకి స్టోర్ చేసుకోవాలి. రెండు స్ట్రింగ్స్ని రెండు క్యారెక్టర్ అరేలోకి స్టోర్ చేసుకోవాలి. కానీ అంతకంటే ముందు మనం అందులో వైట్ స్పేసెస్ ఉండొచ్చు, కేస్ సెన్సిటివ్ క్యాపిటల్ లెటర్స్ ఫస్ట్ ఇస్తాం కాబట్టి లెటర్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అట్లయినా కూడా అన్ఈక్వల్ చూపెడుతుంది కాబట్టి మనం ఒక్కటే కేసులోకి మార్చుకోవాలి. లోయర్ కేస్ అన్న అప్పర్ కేస్ అన్న. ఫస్ట్ ఏమో ఈ స్పేసెస్ని రిప్లేస్ చేయాలి. రిప్లేస్ మెథడ్తో ఈ వైట్ స్పేసెస్ని లేకుండా రిప్లేస్ చేయాలి. అట్లా రిప్లేస్ చేసి అట్లనే మనం టూ లోయర్ కేస్ మెథడ్ వాడి స్ట్రింగ్లో ఉంటుంది కదా, ఇట్లా str1 డాట్ టూ లోయర్ కేస్ మెథడ్ వాడి ఈ రెండింటిని లోయర్ కేస్లోకి మార్చుకొని అప్పుడు క్యారెక్టర్ అర్రేస్లో స్టోర్ చేసుకోవాలి. క్యారెక్టర్ అర్రే 1, క్యారెక్టర్ అర్రే 2, రెండు అర్రేస్ క్రియేట్ చేసుకొని అందులో రెండు స్ట్రింగ్స్ని స్టోర్ చేసుకోవాలి అర్రే ఆఫ్ క్యారెక్టర్స్గా. దానికి మార్చడానికి టూ క్యార్ అర్రే అని మెథడ్ ఉంటుంది. దాంతో మనం అర్రేలకి కన్వర్ట్ చేశాక ఏం చేయాలి, ఇప్పుడు మనం చెక్ చేసి కంటే ముందు లెటర్స్ అటు ఇటు అరేంజ్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనం సార్ట్ చేయాలి. అర్రేస్ డాట్ సార్ట్ అని మెథడ్లో అర్రేస్ డాట్ సార్ట్ ARR1 ఇట్లా రెండు అర్రే 1 అర్రే 2ని ఈ మెథడ్తో రెండింటిని సార్ట్ చేయాలి. అప్పుడు మనకి ఆర్డర్లో వచ్చేసాయి, అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చేసాయి లైన్గా. అప్పుడు మనం ఈక్వల్ మెథడ్ యూజ్ చేసి అర్రే డాట్ ఈక్వల్స్ కాదా అని యూజ్ చేసి రెండు అర్రేస్ని అర్రే 1 అర్రే 2 అనేటివి ఈక్వల్ కాదా
ఈక్వల్ కాదా అని చెక్ చేసుకోవాలి. ఈక్వల్ కాదా అని చెక్ చేసుకొని ఈక్వల్ అయితేనేమో ట్రూ, ఈక్వల్ కాకపోతే ఫాల్స్, ఇంతే. Okay, now let's write the program. Already I created a Java file and class name anagram check, main method, boilerplate code already ready ఉంది. డైరెక్ట్ మనం లోపల కోడ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం చేయాలి, మనం టూ స్ట్రింగ్స్ని ఇన్పుట్ చేసుకోవాలి. ఎందుకని ఫస్ట్ స్కానర్ క్లాస్ అయితే స్కానర్ క్లాస్తోని ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. స్కానర్ ఈక్వల్ టు న్యూ స్కానర్ system.in. Okay, then after we have to create two strings and take the input. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ స్ట్రింగ్ టైప్ str1 str2 అని తీసుకున్నాం. IP డాట్ నెక్స్ట్ లైన్ తీసుకోవాలి మెథడ్. ఎందుకంటే స్పేసెస్ కానీ ఏమైనా ఉన్నా కూడా వాటిని ఇగ్నోర్ చేయాలంటే స్పేసెస్ ఉన్నా ఎక్కడ దాకా ఉన్నా అక్కడ దాకా స్ట్రింగ్నే తీసుకుంటుంది. మనం నెక్స్ట్ తీసుకుంటే ఓన్లీ ఆ వర్డే తీసుకుంటుంది. స్పేస్ ఇచ్చిన అక్కడ దాకానే స్ట్రింగ్ అనేది తీసుకుంటుంది, దాని తర్వాత తీసుకోదు. నెక్స్ట్ లైన్ ఇస్తే మనం ఆ లైన్ మొత్తం ఇక్కడ లైన్ మొత్తం స్పేసెస్ ఏమి వచ్చినా కూడా మళ్ళీ మనం న్యూ లైన్ ఇచ్చేదాకా అక్కడ దాకా స్ట్రింగ్ అనేది తీసుకుంటుంది. సో అట్లా స్ట్రింగ్ str2 maybe డాట్ నెక్స్ట్ లైన్. ఓకే, ఇప్పుడు స్ట్రింగ్స్ అయితే ఇన్పుట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం చెక్ అనాగ్రామ్స్ కాదా అని చెక్ చేయాలి. చెక్ చేయడానికి ఒక మెథడ్ని క్రియేట్ చేద్దాం. ఆ మెథడ్కి క్రియేట్ చేసి అందులోకి మనం స్ట్రింగ్ వాల్యూస్ని పాస్ చేయాలి. ఓకే, ఇక్కడ క్రియేట్ చేద్దాం. స్టాటిక్ బూలియన్ కదా మనం రిటర్న్ చేసేది ట్రూ ఆర్ ఫాల్స్ కాబట్టి బూలియన్, స్టాటిక్ బూలియన్. అనాగ్రామ్స్ అని మెథడ్ ఆర్ అనాగ్రామ్స్. ఓకే, అనాగ్రామ్స్ ఆర్గ్యుమెంట్స్ ఏం తీసుకుంటుంది, పారామీటర్స్ రెండు స్ట్రింగ్సే కదా. స్ట్రింగ్స్ వాల్యూస్ పంపిస్తాం కాబట్టి స్ట్రింగ్ str1 అనే ఇద్దాం. ఇక్కడ కూడా str1 str2 అని ఇద్దాం. ఏది ఇచ్చినా పర్లేదు, str2. ఓకే, ఇప్పుడు తీసుకున్నాక ఏం చేయాలి, ఫస్ట్ వీటిని తీసుకున్నాక ఫస్ట్ వీటి లెంత్ చెక్ చేయాలి, ఈక్వల్ ఉన్నాయా లేవా. ఈక్వల్ ఉంటేనేమో తర్వాత మళ్ళీ వాటిని లోయర్ కేసులో కన్వర్ట్ చేసి వాటి మధ్యలో ఉన్న స్పేస్ అనేది తీసేసి లోయర్ కేస్కి కన్వర్ట్ చేసుకొని, అంటే ఒకటే కేసులో ఉండాలి మనం ఇష్టం ఇట్లా కన్వర్ట్ చేసుకొని మళ్ళీ వాటిని సార్ట్ చేసి, ఎందుకంటే లెటర్స్ అరేంజ్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. వీ హ్యావ్ టు అరేంజ్ దెమ్ ఇన్ ద ఆర్డర్. ఒక ఆర్డర్లో మనం పెట్టుకోవాలి. ఒక ఆర్డర్లో పెట్టుకొని సేమ్ ఆర్డర్లో అంటే సార్ట్ చేస్తే డైరెక్ట్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోకి వచ్చేస్తాయి. మనకి వచ్చినాక కంపేర్ చేస్తే ఏ ఇండెక్స్ వాల్యూ ఆ ఇండెక్స్కి కంపేర్ చేస్తే అయిపోతుంది. మనకి ఈక్వల్ ఉన్నాయా లేదా, ఆ స్ట్రింగ్ అనేది సేమేనా కాదా, అంటే ఆ అనాగ్రామ్స్ కాదా అని తెలుస్తుంది. ఓకే, మనం ఫస్ట్ ఏం చేద్దాం, ఫస్ట్ చేయాల్సింది లెంత్ కాబట్టి ఫస్ట్ లెంత్ చెక్ చేద్దాం. str1 డాట్ లెంత్ మెథడ్ నాట్ ఈక్వల్స్ టు పెడితే ఇక్కడనే ఫాల్స్ రిటర్న్ చేసేయచ్చు. str2 లెంత్ నాట్ ఈక్వల్ అయితే లెంత్ అనేది డైరెక్ట్ లెంత్ నాట్ ఈక్వల్ అయినప్పుడు అవి అనాగ్రామ్స్ కావు, సో రిటర్న్ ఫాల్స్. ఓకే, ఇప్పుడు దీని తర్వాత మనం ఏం చేయాలి, దీని తర్వాత స్ట్రింగ్ని మళ్ళీ str1 అనే దానిలోనే స్టోర్ చేసుకున్నాం. కాకపోతే ఏం చేయాలి, ఫస్ట్ str1 డాట్ వాటిని రిప్లేస్ చేయాలి మనం. స్పేసెస్ కానీ ఏమైనా ఉంటే ఉండొచ్చు కదా, స్పేసెస్ కూడా వీటిని రిప్లేస్ చేయాలి. దేంతో ఇప్పుడు రిప్లేస్ చేయాల్సింది ఏందో ఫస్ట్ చేయాలి, రిజెక్ట్స్. ఏం రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం అంటే స్లాష్, స్పేసెస్ ట్యాబ్స్ న్యూ లైన్స్ కాబట్టి దాన్ని రిప్రజెంట్ చేసేది //s. ఇది స్పేసెస్ని, ట్యాబ్స్ని, న్యూ లైన్స్ని వీటిని రిప్రజెంట్ చేస్తుంది. మనం ఇచ్చే స్ట్రింగ్లో అవి ఏమైనా ఉంటే అవన్నిటిని రిప్లేస్ చేస్తుంది. దేంతో రిప్లేస్ చేద్దాం అంటే మనం ఎంటీ స్ట్రింగ్తో రిప్లేస్ చేయాలి. ఎందుకంటే మనకి స్పేసెస్ కానీ ఏమైనా ఉంటే అన్ని రిమూవ్ కావాలి కాబట్టి మనం అక్కడ స్ట్రింగ్ అనేది ఎంటీ స్ట్రింగ్ ఇచ్చేయాలి. ఎంటీ స్ట్రింగ్ ఇచ్చేస్తే కథ రిప్లేస్ అయిపోతుంది. దాని తర్వాత మనం ఇందులోనే లోయర్ కేస్ కూడా కన్వర్ట్ చేసుకున్నాం, టు లోయర్ కేస్ మెథడ్. ఓకే, ఇప్పుడు str2 కూడా సేమ్
replace replace with interest 2. ఓకే, అయిపోయింది. ఇప్పుడు దీన్ని క్యారెక్టర్ అర్రేలకి కన్వర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్క ఇండెక్స్లోకి ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకొని వాటిని సార్ట్ చేసి కంపేర్ చేస్తాం కదా. ఇట్లా డైరెక్ట్ ఉంటే కంపేర్ చేయరాదు కాబట్టి మనం సపరేట్గా ఏ లెటర్ నా లెటర్ తీసుకోవాలి కాబట్టి క్యారెక్టర్ అర్రేకి కన్వర్ట్ చేసుకున్నాం. క్యారెక్టర్ అర్రే ARR1 ARR2 అని తీసుకున్నాం, వాటిని స్ట్రింగ్ అంతే. ARR1 ARR2 array1 array2 లెక్క. ఇప్పుడు ఎట్లా కన్వర్ట్ చేస్తామంటే టూ క్యార్ అర్రే మెథడ్తోని ఆ స్ట్రింగ్ని కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, నేను చూపెడతాను. టూ క్యార్ అర్రే, ఓకే, ఇంతే. మెథడ్ వాడితే మనకి క్యారెక్టర్ అర్రేలోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ స్ట్రింగ్ అని కూడా అంతే, సేమ్. ARR2 అని తీసుకున్నాం, str2 డాట్ టు క్యార్ అర్రే. ఇప్పుడు మనం వీటిని సార్ట్ చేయాలి. దానికి అర్రేస్ డాట్ సార్ట్, ఇదే చెప్పిన కదా అర్రే క్లాస్ని ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటామని. ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయిందండి. ఓకే, ఇది ఓపెన్ అయింది. ఓకే, మనం ఇంక ఇంపోర్ట్ చేసుకోలేదు కదా. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ అర్రేస్, అర్రేస్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ అర్రేస్ మెథడ్ని వాడుతుంది. అర్రేస్ డాట్ సార్ట్ క్యారెక్ట్ array1 అని, అట్లనే అర్రేస్ డాట్ సార్ట్ array2. ఈ రెండు క్యారెక్టర్ అర్రేస్ అనేవి సార్ట్ అయిపోతాయి, అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు స్ట్రింగ్స్ అనేవి ఉంటాయి ఇట్లా సేమ్ ఆర్డర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు కంపేర్ చేస్తే మనకి ఈక్వల్ కాదా అని తెలుస్తుంది. ఏ ఇండెక్స్తో ఆ ఇండెక్స్ని కంపేర్ చేస్తే మనకి అందులో రిపీటెడ్ వాల్యూస్ ఉన్న, రిపీటెడ్ స్ట్రింగ్స్, రిపీటెడ్ క్యారెక్టర్స్ ఉన్నా కూడా, లెటర్స్ ఉన్నా కూడా మనకు అనేది అక్కడ కంపేర్ అయిపోతాయి. లేక కంపేర్ అయ్యి ఈక్వల్ ఉంటేనేమో మనం రిటర్న్ ట్రూ చేస్తాం, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తాం. డైరెక్ట్ ఏం చేద్దాం, డైరెక్ట్ రిటర్న్ కూడా రిటర్న్ అర్రేస్లో మెథడ్స్, అర్రేస్లోనే ఈక్వల్స్ మెథడ్స్ ఉంటుంది. ఈక్వల్స్ అంటే ఈక్వల్ కాదా అని చెక్ చేస్తుంది అర్రేస్ అనేవి. మనం పాస్ చేసే అర్రేస్ అంటే ఈచ్ ఇండివిజువల్ ఇండెక్స్ దగ్గర నుంచి ఉన్న ఎలిమెంట్స్ని కంపేర్ చేసి అన్ని ఈక్వల్ ఉంటే మనకి రిటర్న్ ట్రూ రిటర్న్ చేస్తుంది. array1, array2. ఓకే, ఈ రిటర్న్ అనేది వచ్చేసి మనకి ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ ఒక మెథడ్లో ఒక వేరియబుల్ మనకు వచ్చిన దానిలో స్టోర్ చేసుకొని మనం దాన్ని డైరెక్ట్గా ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేసి మెథడ్ని కాల్ చేద్దాం. ఈ మెథడ్ని కాల్ చేయాలి, ఆర్ అనాగ్రామ్స్. కరెక్టేనా మెథడ్ని? కరెక్ట్ ఇచ్చినాం. ఆర్ అనాగ్రామ్స్ ఈ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేద్దాం. str1 అండ్ str2ని పాస్ చేద్దాం. ఈ రెండు స్ట్రింగ్స్ మనకి అనాగ్రామ్సా కాదా అని చెప్పేస్తుంది. ఓకే, ఇప్పుడు అంతే, ఇక రన్ చేద్దాం. ఓకే, ఒకటి ఎడ్జ్ కేసు ఒకటి మర్చిపోయినా, తర్వాత ఇప్పుడు చెప్తా. ఫస్ట్ అయితే ఒకసారి ట్రై చేద్దాం. సైలెంట్ ఇంకోటి లిజన్, ఈ రెండు అనాగ్రామ్స్ కదా. మనకు అనాగ్రామ్స్ అయితే ట్రూ అని వచ్చేయాలి. ట్రూ వచ్చేసింది. ఇంకోటి ఒక ఎడ్జ్ కేసు మనం క్వశ్చన్లో ఇచ్చింది మర్చిపోయినాం, ఏంటంటే స్ట్రింగ్స్ అనేటివి ఎంటీ ఉన్నా కూడా ఫాల్స్ రిటర్న్ చేయమన్నాడు కదా. అది చూద్దాం. అది ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చిన మనం ఇన్పుట్ చేసుకున్నాక ఏం చేద్దామంటే స్ట్రింగ్ని ఎంటీ స్ట్రింగ్ అయితే చూద్దాం. ఇట్లా ఈ రెండింటిని కంపేర్ చేయాలి కదా. ఓకే, str1 డాట్ ఈక్వల్స్ పెడదాం. ఈక్వల్స్ మెథడ్ యూజ్ చేద్దాం, ఎందుకంటే వాల్యూని కాబట్టి మనం కంపేర్ చేయాల్సింది. ఈక్వల్స్ ఎంటీ స్ట్రింగ్కి ఈక్వల్ అయితే str1 ఈక్వల్ అయినా str2 ఈక్వల్ అయినా, రెండిట్లో ఏది ఈక్వల్ అయినా కూడా దీనికి కూడా బ్రేసెస్ పెట్టాలి. str2 డాట్ ఈక్వల్స్
ఎంటీ స్ట్రింగ్. ఓకే, ఇది ఈక్వల్ అయితే మనకి రిటర్న్ కాదు, డైరెక్ట్ ఇక్కడ ప్రింట్ చేసేయాలి అయిపోతుంది. ఎస్ డాట్ అవుట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఫాల్స్. ఎల్స్ పెడదాం దీనికి, ఎల్స్ కింద స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ అది వచ్చింది. ఇప్పుడు ఒకసారి ఎంటీ స్ట్రింగ్ ఇచ్చి చూద్దాం ఫాల్స్ వస్తుందా. ఎంటీ స్ట్రింగ్ అంటే ఏమి ఇవ్వకుండా ఇప్పుడు నెక్స్ట్ ఏదో ఒకటి ఇద్దాం, నెక్స్ట్ అని ఇద్దాం. ఒక స్ట్రింగ్ ఇవ్వలేదు నేను, ఫాల్స్ వచ్చేసింది. ఒక స్ట్రింగ్ ఎంటీ స్ట్రింగ్ ఇచ్చేస్తే ఫాల్స్ వచ్చింది. మళ్ళీ మనం ఇప్పుడు ఒకసారి అనగ్రామ్స్ ఇవ్వకుండా వేరేటి ఏమైనా ఇద్దాం. ఇట్లా ప్రశాంత్ హీరో ఎంటర్ ఫాల్స్, ఎందుకంటే నేను హీరోని కాదు కదా. ఓకే, ఇంతే కోడ్. ఈ అర్థమైంది అనుకుంటున్నా ఎక్స్ప్లెనేషన్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Okay guys, that's it. As we move forward, I will try to better myself and I will try to ఇంప్రూవ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఈ ల్యాగ్స్ ఇట్లా ఈ ల్యాగ్ లేకుండా లెంత్, నాకు తెలిసి ప్రీవియస్ వీడియోస్లో లెంత్ ఎక్కువ ఉంటుంది, అట్లా లెంతీగా లేకుండా కాన్షియస్గా ఉండేలాగా, ఈజీ ఎక్స్ప్లెనేషన్ ఉండేలాగా నేను చేస్తా. అండ్ ఇది నాకు ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా ప్రాబ్లమేటిక్గా ఉండొచ్చు, అంటే నాకు కాదు. అంటే నాకు స్టార్టింగ్ ప్రాబ్లం అంతే. అలవాటు అయితే నేను చాలా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. ముందు వచ్చే వీడియోస్లో మీరే చూస్తారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. I will try to solve challenging problems which can be useful for your improving your logical thinking and ability. అంతే, నేను అదే చూసుకోండి. ఇది నాకు వార్మప్ లాగా అన్నట్టు. ఈ జస్ట్ ఈ టీసీఎస్ ఎన్క్యూటీ అనేది నేను ఎట్లా ఛానల్ స్టార్ట్ పెట్టాలి, ఎట్లా చేయాలనుకున్నప్పుడు నేను ఆల్రెడీ టెస్ట్ అటెండ్ అయ్యాను కాబట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఇది చేశాను అంతే. ఇది నాకు వార్మప్ లాగా, అంటే ఫస్ట్ నాకు ప్రాబ్లం, నాకు చెప్పినా నేను ఇంట్రోవర్ట్ అన్నట్టు, కొద్దిగా కెమెరా ఫేసింగ్ అనేది నాకు కష్టం ఉంది. అండ్ అందు గురించే ఇవి స్టార్టింగ్. తర్వాత వీడియోస్లో తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, కాన్షియస్గా ఉండేలాగా చూస్తా. కీప్ యువర్ సపోర్ట్ ఆన్ మీ. I will try to improve this channel. Okay.